స్నేహ ఇల్లొదిలి వెళ్లి ఇప్పటికి 7 సంవత్సరాలైంది. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా స్నేహకు తన తండ్రి నుండి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు. వాళ్ల దృష్టిలో స్నేహ నిజంగానే చనిపోయింది. పరిస్థితిని అర్థం చేసుకుని స్నేహ తన జీవితంలో ముందుకెళ్ళింది. కాని అనుకోకుండా ఒకరోజు స్నేహకు వాళ్ల నాన్న నుంచి కాల్ వచ్చింది. ఊహించని విధంగా తనను ఇంటికి రమ్మన్నాడు తండ్రి. కారణమేంటో చెప్పలేదు, కాని స్నేహను మాత్రం వెంటనే బయలుదేరి రమ్మన్నాడు. ఫోన్ పెట్టిన వెంటనే నిర్ణయించుకుంది స్నేహ వెంటనే ఇంటికి తిరిగి వెళ్లాలని. కాని స్నేహ కొంచెం కంగారు పడింది. ఎందుకంటే తనిప్పుడు ఒంటరిది కాదు. స్నేహతో పాటు తన 6 ఏళ్ల కొడుకు యువన్ కూడా ఉన్నాడు. ఇల్లు వదిలి వెళ్లేటప్పుడు తనకు తెలీదు తను ప్రెగ్నెంట్ అని. వేరే దేశం వెళ్లాకే తెలిసింది. ఒంటరిగా ఒక బిడ్డను పెంచడం అనేది చాలా పెద్ద విషయం. కాని స్నేహకు తెలుసు తనకు పుట్టబోయే బిడ్డ మాత్రమే ఈ ప్రపంచంలో తనకు ఏకైక తోడు కాగలడు అని. సిగ్గులేదా నీకు ఇంత చీప్ గా బిహేవ్ చేయడానికి? అసలు నువ్వేమనుకుంటున్నావు? స్నేహ తండ్రి దృష్టిలో తప్పంతా తనదే. అసలు స్నేహ తండ్రి తను చెప్పేది వినటానికి కూడా సిద్ధంగా లేడు. ఎందుకు వింటాడు? స్నేహ సవతి తల్లి ముందుగానే ఆయనకు బ్రెయిన్ వాష్ చేసేసింది. అక్కడే ఉన్న తన సవతి చెల్లెలు మాత్రం చెప్పలేనంత సంతోషంగా ఉంది. స్నేహకున్న ఆశల్లా ఒక్క వైభవ్ మీద మాత్రమే. వైభవ్, నన్ను నమ్ము ప్లీజ్. కాని వైభవ్కి కూడా స్నేహ మీద నమ్మకం కలగట్లేదు. నా వల్ల కాదు స్నేహ, ఇక మన మధ్య ఉన్న బంధం తెగిపోయినట్టే. కాని స్నేహకు వైభవ్ని ఎలా నమ్మించాలో అర్థం కాలేదు. ఎందుకంటే జరిగిన దానికి తన దగ్గర ఎటువంటి సమాధానం లేదు. మరోపక్క దేశంలోనే అతిపెద్ద కంపెనీకి ఎండీ అయిన అక్షయ్కు ఒక్కసారిగా షాక్ తగిలింది. అతను షాక్ అవడానికి కారణం ఒక వీడియో. ఆ వీడియోలో క్లియర్గా ఉంది, ముందు రోజు రాత్రి ఒక హోటల్లో ఎవరో ముందుగానే తను తాగే డ్రింక్లో మత్తు మందు కలిపారు. ఆ తర్వాత తనని ఆ రూమ్లోకి పంపించారు. ఎందులో అయితే ముందుగానే ఒక అమ్మాయి ఉందో అందులోకి. అక్షయ్ లానే ఓ అమ్మాయి కూడా మైకంలో ఉంది. ఒళ్ళు తెలియని పరిస్థితుల్లో ఆ ఇద్దరు పూర్తిగా హద్దుల్ని దాటేశారు. ఆ రాత్రి స్నేహ ఎంతో సంతోషంగా ఉంది. తన పెళ్లి కుదిరిన సందర్భంగా ఫ్రెండ్స్తో కలిసి 5 స్టార్ హోటల్లో పార్టీ చేసుకోవడానికి వచ్చింది. 2 ఏళ్ల నుంచి ఎంతగానో ప్రేమించిన వైభవ్ను మరో 2 రోజుల్లో పెళ్లి చేసుకోబోతోంది. పార్టీలో డాన్స్ చేసి చాలా అలసిపోయింది. అందుకే గబగబా డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ మీద వాలిపోయింది. మరుక్షణం ఆమె గాఢ నిద్రలోకి వెళ్లిపోయింది. కాని ఆ తర్వాత రోజు ఉదయం కళ్ళు తెరిచేసరికి స్నేహకు తల బద్దలైపోతోంది. తన శరీరం కూడా తనకు సహకరించట్లేదు. రాత్రి ఏం జరిగిందనేది తనకు లీలగా గుర్తొస్తోంది. దాంతో ఒక్కసారిగా స్నేహకు రాత్రి జరిగిన సంభాషణ గుర్తొచ్చింది. ఇంతలో ఎవరో డోరు కొడుతున్న సౌండ్ వచ్చింది. వైభవ్, ఏం జరుగుతుందో అర్థం కాలేదు స్నేహకు. అసలు రాత్రంతా స్నేహతో ఉన్నది ఎవరు? స్నేహ సిచ్యుయేషన్ని, తనున్న రూమ్ పరిస్థితిని చూస్తేనే అర్థమైపోయింది వైభవ్కి అక్కడ రాత్రంతా ఏం జరిగింది అనేది. కానీ స్నేహకు అంతా అయోమయంగా అనిపించింది. అటువంటి పొరపాటు అసలు ఎలా చేయగలిగానా అనుకుంది. అవన్నీ ఆలోచించి స్నేహకు ఒకసారిగా చెమటలు పట్టాయి. మరొక క్షణం కూడా ఆ గదిలో ఉండలేకపోయింది. తన వస్తువులు తీసుకుని కంగారుగా అక్కడి నుంచి బయటకు పరిగెత్తింది. స్నేహకు ఒకదాని తర్వాత ఒకటి నిజాలు తెలుస్తున్నాయి. తనెందుకు ఇలా చేస్తుంది? కానీ నువ్వు ఇదంతా ఎందుకు చేశావు? అప్పుడు పర్ణిక ఏం చెప్పిందంటే, రాత్రి స్నేహ తాగి డ్రింక్లో మత్తుమందు కలిపానని, తను మైకంలోకి వెళ్లగానే తను రూమ్ దగ్గరికి తీసుకువెళ్లి లోపల వైభవ్ నీకోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్పింది. స్నేహ అక్కడున్నది వైభవ్ అనుకుని తనకు పూర్తిగా లొంగిపోయింది. నువ్విదంతా ఎందుకు చేశావు? ఎందుకంటే వైభవ్ అంటే నాకిష్టం. కాని స్నేహ సిటీ వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. తిరిగి ఎప్పుడు వస్తుందో కనీసం తనకు కూడా తెలీదు. అరే ఏంటిది? ఈ ఫ్లైట్ లో పిల్లలు కూడా ఉన్నారా? ఆఖరికి ఫ్లైట్ లో కూడా ప్రశాంతత లేకుండా పోతుంది ఈ రోజుల్లో. నేనింత కాస్ట్లీ టికెట్ కొని కూడా ఫ్లైట్ లో పిల్లల గోల వింటూ కూర్చోవాలని అనుకోవట్లేదు. డాడీ! యువన్ ప్రవర్తనకు స్నేహ మరియు అక్షయ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. యువన్, ఏం చేస్తున్నావు నువ్వు? ఇదేనా నువ్వు నేర్చుకున్న బిహేవియర్? స్నేహకు యువన్ మీద విపరీతమైన కోపం వచ్చింది. కానీ తనకు అర్థం కాని విషయం ఏంటంటే యువన్ అలా ఎందుకు అన్నాడా అని. ఇక అక్షయ్కి కూడా యువన్ బిహేవియర్ వింతగా అనిపించింది. యువన్ చాలా పద్ధతిగా పెరిగాడు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తనకు బాగా తెలుసు. ఎంత ఆలోచించినా తనలా ఎందుకు చేశాడో అర్థం కాలేదు స్నేహకు. యువన్కు అర్థమయ్యేలా చెప్పడానికి స్నేహ చాలా ప్రయత్నించింది. కాని యువన్ స్నేహ మాటలు వినడానికి కూడా సిద్ధంగా లేడు. అక్షయ్ తన డాడీ అనుకున్నాడు యువన్. అక్షయ్ చాలా మంది అమ్మాయిల్ని చూశాడు, తన బిడ్డకు తల్లి అవ్వాలని ప్రయత్నించిన వాళ్లను. కాని ఈ రోజు మాత్రం తననే తండ్రిగా చేసుకోవాలని చూసే పిల్లాడిని చూశాడు తను. అక్షయ్ ఉద్దేశం ఏంటంటే తన తల్లే స్వయంగా యువన్కు ఇదంతా నేర్పించిందని. అప్పుడు అక్షయ్ అన్న మాటలు ఒక్కసారిగా
స్నేహ గుండె ముక్కలు చేసింది. ఇలాగే జరుగుతుంది పెళ్లి కాకుండా అమ్మాయిలు పిల్లల్ని కంటే. నీకెంత ధైర్యం ఉంటే నన్నంత మాట అంటావు? చదువుకున్న మూర్ఖుడా. పద యువన్. స్నేహ ప్రవర్తనకు అక్షయ్ నిర్ఘాంతపోయాడు. ఈ రోజు వరకు ఏ అమ్మాయి కూడా తనతో ఇలా మాట్లాడలేదు. తన పర్సనాలిటీ చూసి ఒక్క చూపుకే పిచ్చోళ్ళైపోయిన వారు బోలెడంత మంది అమ్మాయిలున్నారు. కానీ ఎంత విచిత్రమైన అమ్మాయి! కనీసం తనను ఒక మనిషిలా కూడా చూడలేదు అనుకున్నాడు. మరోపక్క స్నేహ మాత్రం యువన్ అతని డాడీ అని ఎందుకు పిలిచాడా అనే ఆలోచనలోనే ఉంది. 7 ఏళ్ల క్రితం ఆ రాత్రి తర్వాత మళ్లీ ఆ రోజే కలిశారు వాళ్ళిద్దరూ. కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళు మళ్లీ త్వరలోనే కలవబోతున్నారని. స్నేహ మాత్రం అక్షయ్ గురించి కనీసం ఆలోచించడం లేదు కూడా. 7 ఏళ్ల తర్వాత తను తన తండ్రిని కలవబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే తనకు కనిపించాడు వైభవ్ ఇంకా పర్ణిక. కావాలని పర్ణిక స్నేహను రెచ్చగొట్టడానికి వైభవ్ను ఎయిర్పోర్టుకు తీసుకొచ్చింది. కానీ స్నేహ మాత్రం వాళ్లను చూసి ఏమాత్రం రియాక్ట్ అవ్వలేదు. కానీ పర్ణికను చూడగానే స్నేహకు తన గతమంతా గుర్తొచ్చింది. పర్ణిక తనకు చేసిన మోసమంతా తన కళ్ల ముందు కదిలి మిస్ ఫ్రాడ్ అని అంటుంది. వైభవ్ యువన్ని ఒక పిక్ పాకెటర్ని చూసినట్టుగా చూశాడు. అప్పుడు స్నేహ చెప్పింది యువన్ తన కొడుకేనని. అది విన్న వైభవ్ మరియు పర్ణికకు షాక్ కొట్టినట్టయింది. పర్ణికకు తెలుసు స్నేహ ఇంకా పెళ్లి చేసుకోలేదని. మరి ఈ పిల్లాడెక్కడి నుంచి వచ్చాడు? అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న వైభవ్ పర్ణిక అలా మాట్లాడేసరికి తను కూడా మొదలు పెట్టేశాడు. ఆయన నీలాంటి దానికి పెళ్లి కాకుండానే బిడ్డ కనడం అనేది చాలా చిన్న విషయం. ఆ మాటకు స్నేహ మనసు ఒక్కసారిగా చివుక్కుమంది. కోపాన్ని తట్టుకోలేక వెంటనే వైభవ్ చెంపను చెల్లుమని పెంచింది. ఎవరితో అయితే తను జీవితం పంచుకోవాలనుకుందో అతని తన గురించి అంత నీచంగా మాట్లాడతాడనుకోలేదు. మా మమ్మీ మీద చేయి ముందు. ఆవేశంలో ఉన్న వైభవ్కు యువన్ చేసిన పని మరింత కోపం తెప్పించింది. యువన్ మీద కోపంతో పర్ణిక ఇంకా వైభవ్ ముందుకు అడుగు వేశారు. కానీ ఇదంతా దూరం నుంచి వేరెవరో గమనిస్తూ ఉన్నారు. అది మరెవరో కాదు, అక్షయ్. స్నేహ, నువ్వెక్కడున్నావా? ఎక్కడెక్కడో వెతుకుతున్నాను నీకోసం. చెప్పకుండా నువ్వెప్పుడు అలా ఎక్కడికి వెళ్ళకు. డాడ్, అక్షయ్ను చూడగానే యువన్ ముఖం సంతోషంతో వికసించి తనను హక్ చేసుకున్నాడు. అక్షయ్ ప్రవర్తనకు స్నేహ ఒక్కసారిగా కంగారు పడింది. కానీ అసలైన షాక్ తగిలింది మాత్రం పర్ణిక వైభవ్లకు. యువన్ అక్షయ్ని డాడీ అని పిలవటం చూసి నోరెళ్లబెట్టారిద్దరు. వాళ్లకు అర్థం కాని విషయం ఏంటంటే ఎంతో రిచ్ పర్సన్ లాగా కనిపించే ఆ వ్యక్తి స్నేహ భర్త ఎలా అయ్యాడు అని. వాళ్ల ఉద్దేశంలో స్నేహ ఒక అనామకురాలు. కానీ ఎదురుగా జరుగుతోంది మాత్రం వేరేలాగా ఉంది. స్నేహను తన భర్తతో పాటు చూసేసరికి పర్ణిక ఇంకా వైభవ్ల నోళ్లు మూతపడ్డాయి. అంతలో అక్కడ అక్షయ్ లగ్జరీ కారు వచ్చి ఆగింది. వెంటనే వాళ్ళు ముగ్గురు బయలుదేరారు. స్నేహను అంత హ్యాండ్సమ్ ఇంకా ధనవంతుడితో చూసి పర్ణిక ఉక్రోషంతో రగిలిపోయింది. ఇక వెళ్ళమని డ్రైవర్కి చెప్పాడు. స్నేహ కారులోంచి దిగి డైరెక్ట్గా తన ఇంటికి వెళ్ళలేదు. వేరే ఏదో అడ్రస్కు వెళ్ళిపోయింది. అది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. స్నేహ. అమ్మమ్మా. స్నేహను చూసి తన అమ్మమ్మ ఆప్యాయతతో దగ్గరికి తీసుకుంది. స్నేహ మనసు ఎంతగానో సంతోషించింది. కళ్ళ నుంచి ఆనంద బాష్పాలొచ్చాయి. స్నేహకు అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. అయితే నువ్విక్కడే ఉన్నావన్నమాట. నాకు తెలుసు నువ్విక్కడికే వస్తావని. మీ ఇద్దరితో మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు. ప్లీజ్ మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి. హా, డాడీ వెళ్ళమంటేనే మేము వచ్చాం. ఆయన నిన్ను కలవాలనుకుంటున్నారు. స్నేహ రాగానే తన తండ్రిని కలవాల్సింది. కానీ పర్ణికను కలిశాక ఇంకెవర్నీ కలవటానికి మనసు రాలేదు. కానీ ఇప్పుడు కనీసం ఒక్కసారైనా తన తండ్రిని కలిస్తే బావుంటుంది అనుకుంది. పర్ణికను తన తండ్రే పంపించాడు అనేది మాత్రం క్లియర్గా ఉంది. పర్ణికకు మాత్రం ఇప్పటికీ కూడా స్నేహ మీద ద్వేషం మాత్రమే ఉంది. స్నేహను అవమానించడమే పనిగా పెట్టుకున్నారు అందరూ. కాని ఒక్కళ్ళు కూడా ఇన్నేళ్లుగా తను ఒకతే ఎలా ఉండగలిగిందని మాత్రం అడగలేదు. తనంటే ఇష్టం లేనప్పుడు తిరిగి మళ్ళీ ఎందుకు ఇంటికి పిలిచారో అర్థం కాలేదు స్నేహకు. మరోసారి తాను ఒంటరిదైపోయింది. ఇప్పుడు తనకున్నదల్లా తన కొడుకు యువన్ మాత్రమే అనుకుంది. నేనిక్కడికి మీరు రమ్మన్నారని వచ్చాను. కావాలంటే ఇప్పటికిప్పుడే తిరిగి వెళ్ళిపోతాను. ఇప్పటిదాకా జీవితంలో జరిగిన వాటితో తను ఒకతే పోరాడుతూ వచ్చింది. వాళ్ళు తన గురించి ఏమనుకుంటున్నారు అనేది తనకిప్పుడు అనవసరమైన విషయం. కాని వాళ్ల ప్రవర్తనకు స్నేహ మనసు చాలా గాయపడింది. తనకు ఎలా స్వాగతం పలుకుతారని తను ఊహించింది. కాని మరీ ఇంతలా విషయం కక్కుతారని తాను ఊహించలేకపోయింది. స్నేహ ఆ రోజు తన మనసులో కోపాన్ని బయట పెట్టాలనుకుంది. బయటకు వెళ్లిపోతున్న స్నేహను వైభవ్, స్నేహ ప్లీజ్ నేను చెప్పేది విను.
ముందు రోజు నుంచి వైభవ్ స్నేహను ఒక విషయం గురించి అడగాలి అనుకుంటూ ఉన్నాడు. అంటే నిన్ను ఫ్రేమ్ చేశారు అప్పుడు? వైభవ్ అడిగిన ప్రశ్నకు స్నేహ ఏమని సమాధానం చెప్పింది? స్నేహ నిజం చెప్పేస్తుందా? ఒకవేళ చెప్తే వైభవ్ తనని నమ్ముతాడా? తెలుసుకోవాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. వినండి బ్లాక్ బస్టర్ ఆడియో సిరీస్ మధురం.